ఒక విచిత్రం చూడండి. ఇది జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. దీన్ని చూడండి అసలు ఎట్లా తయారైపోయిందో అంటూ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. విషయం ఏంటంటే, న్యూయార్క్‌లో ఒకతను సబ్వేలో ఉన్నట్టుండి ఒక సంచిని ఇసిరేసి అల్లాహు అక్బర్ అన్నాడు. జనమందరూ పరుగులు పెట్టారు. మెట్రో రైల్లో నుంచి దిగి పారిపోయారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అవతలకి పరుగులు పెట్టారు. ఇతను నేను ఒక ఫ్రాంక్ చేశాను, అల్లాహ్ అక్బర్ అంటే ఎట్లాంటి ప్యానిక్ అయిపోయారో చూడండి, ఇది ఇస్లామోఫోబియా అంటున్నాడు. కనీసం కామన్ సెన్స్ ఉండద్దా వెధవకి? వీడితో పాటుగా వీడిని సమర్థించే వెధవలకు కామన్ సెన్స్ ఉండద్దా? అంటే ప్రపంచంలో నువ్వు జై శ్రీరామ్ అంటేనో, లేకపోతే కనుక యేసు ప్రభువుకి జై అంటేనో, లేకపోతే యేసు నామము అని చదువుకుంటేనో పారిపోవట్లేదు జనం. అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి ఇసిరితే, ఒక బ్యాగ్ ఇసిరితే భయపడుతున్నాడు. అంటే తీవ్రవాదులుగా మిమ్మల్ని చూస్తున్నారంటే కారణం ఎవరు? అది ఇస్లామోఫోబియా ఎందుకు అవుతుంది? ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించిన ప్రతి ఘటన వెనకాల ఇస్లామో కార్యక్రమాలే కదా, రాడికల్ ఇస్లామిక్కే కదా ఉంది. మతరాజ్య స్థాపన కోసం అమెరికా వాడెళ్ళి మా క్రైస్తవంలోకి మారని చెప్పేసి ఇంటర్నల్గా చేసుకొస్తాడు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి చంపేసి, నరికేసి, బాంబులేసి అరాచకం చేస్తున్నారు. క్రిస్టియన్స్ ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తుంటే, ముస్లింలకు సంబంధించి బెదిరించి బలవంత పెట్టి మత మార్పిడి చేస్తున్నారనడానికి పాకిస్తాన్లో జరుగుతున్న సాక్ష్యం, బంగ్లాదేశ్లో జరుగుతున్న సాక్ష్యం. చివరికి ప్రపంచంలో ఉగ్రవాదం జరుగుతున్న దేనికోసం? ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసమే కదా. ప్రాణాలు తీస్తోంది, బస్సులు తగలబెడుతోంది, రైళ్లు తగలబెడుతోంది, దాడులు చేస్తోంది. మరి అట్లాంటప్పుడు భయపడరా? దాన్ని అయ్యో ఇస్లాం ఫోబియా ఎట్లా ఉండకూడదంటే నువ్వు మారి చూపెట్టు ప్రపంచానికి.